ప్రస్తుతం జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం రామరావుపల్లె గ్రామ సర్పంచ్ రాజకుమార్ గారితో మనం ఏవిఎం ముఖాముఖి విత్ వెంకట్ కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం. అన్న నమస్తే అన్న. నమస్కారం. బాగున్నా? అంత బాయ్ సార్. బాయ్ మీది? చాలా బాగున్నాం. ఈరోజు కార్యక్రమం ముఖాముఖి కార్యక్రమంలో ప్రతి ఒక్కరు చూస్తున్నటువంటి ప్రజలకు ఏవిఎం తెలుగు ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోవాలని మా యొక్క విన్నపం. సర్పంచ్ గారు, మీరు ఒక యువకుడిగా ముఖ్యంగా ఉన్నత చదువులు చదువుకొని బీటెక్ కంప్లీట్ కూడా చేశారంటున్నారు. మీ గ్రామ ప్రజలు చెప్పారు. అసలు ఉన్నత చదువులు చదువుకొని ఉపాధి అవకాశాలు వదులుకొని కూడా అసలు సర్పంచ్గా పోటీ చేసే ఆలోచన మీకు ఎలా వచ్చింది? సార్, మాది సామాన్య రైతు కుటుంబం సార్. మా డాడీ గల్ఫ్ వెళ్ళి చాలా కష్టపడ్డాడు. మా అమ్మ కూడా చాలా కష్టపడ్డది. నేను కూడా చాలా కష్టపడి ఇంటర్ కానీ 10th కానీ ఇంజనీరింగ్ చేసాం హైదరాబాద్లో. చాలా కష్టపడి 2016లో మా ఇంజనీరింగ్ అనేది కంప్లీట్ అయింది. అనుకోకుండా 2016 లాస్ట్ ఇయర్ బీటెక్ సంవత్సరంలో మ్యారేజ్ జరగడం జరిగింది. అది వెంటనే మళ్ళా ప్రెగ్నెన్సీ అనేది తొందర అయిపోయి పిల్లలు పుట్టడం జరిగింది. ఒక 2-3 సంవత్సరాలు ఇటే ఉండడం జరిగింది. మళ్ళీ ఉపాధి కోసం హైదరాబాద్ వెళ్ళడానికి పోతే ఎక్స్పీరియన్స్ అనేది అడిగిర్రు. కాబట్టి అక్కడికి 2-3 సంవత్సరాలు గడిచిపోయినాయి. ఇక అక్కడ కొన్ని రోజులు జాబ్ గురించి ట్రై చేసి వెతికి దొరకని ఎడల మళ్ళీ ఇంటికి వచ్చి వ్యవసాయం చేస్తూ నాకు ప్రజలకు ఏదన్నా చదువుకున్న వ్యక్తిగా కాబట్టి ప్రజల మధ్యలోకి వెళ్ళి రాజకీయాలలోకి వెళ్ళి ప్రజలకు ఏదన్నా అభివృద్ధి కార్యక్రమాలు కానీ ప్రజల గురించి పర్సనల్ ఏదైనా ఉపయోగాల గురించి చదువుకున్న వ్యక్తి ఉండడం మంచిది అనుకొని నేను రాజకీయాలలోకి రావడం జరిగింది. అంటే ఇక్కడ సర్పంచ్ గారు ఒక మాట చెప్పండి. మీరు గతంలో కూడా వార్డు సభ్యులుగా కూడా పోటీ చేసి గెలవడం జరిగింది అంటున్నారు. అంటే గత పీరియడ్లోనా ఎప్పుడు అది? నేను 2019 to 2023 వరకు గత ప్రీవియస్ ఎలక్షన్లో వార్డ్ మెంబర్గా 5 సంవత్సరాలు ఉన్నాను. అప్పుడు కీలక వార్డ్ మెంబర్గా ఉన్నాను. ఊళ్ళోని పలు సమస్యల గురించి కీలకంగానే పోరాడుతుంటే న్యాయాన్ని న్యాయంగానే అన్యాయాన్ని అన్యాయంగానే వ్యతిరేకిస్తూ ప్రజల మన్ననలు పొంది ప్రస్తుతం ఈ స్థాయికి చేరుకున్నాను. అంటే ఇక్కడ సర్పంచ్ ఒక మాట చెప్పండి. మీరు ఇక్కడ అంటే మీ గ్రామ సర్పంచ్ రిజర్వేషన్ అసలు ఏమొచ్చింది మీకు? అంటే మీ మీద ఎంతమంది పోటీ చేయడం జరిగింది? అసలు ప్రజలే మీకు ఓటేసి అవకాశం ఇవ్వడానికి ప్రధాన కారణం ఏంటి? మీ గెలుపుకు అసలు ప్రధాన కారణం ఏంటి? మాకు ఇక్కడ బీసీ జనరల్ వచ్చింది. మేము ఇద్దరం పోటీ చేసినాము. నేను ఇంకొక క్యాండిడేట్, కాంగ్రెస్ క్యాండిడేట్, నేను టీఆర్ఎస్ క్యాండిడేట్ పోటీ చేసినాము. నేను దాదాపు ప్రజల ఇంతకుముందు వార్డ్ మెంబర్లో చాలా పనులు చేసిన కాబట్టి దాన్ని నమ్మకం ఉంచి ప్రజలు నాపై ఈ ఓట్లు వేసి నన్ను అధిక మెజార్టీతో గెలిపించినారు. వారికి నా గ్రామ ప్రజలకు నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మన గ్రామంలో ఎలక్షన్ అనేది చాలా టఫ్గా నడిచింది. ఈ చోటుకు అపోజిట్ క్యాండిడేట్ 8,000 to 10,000 ఖర్చు చేయడం జరిగింది. నేను ఎలాంటి ఖర్చు లేకుండా ప్రజలకు అభివృద్ధి కార్యక్రమాలను చేస్తానని చెప్పడం జరిగింది ప్రచారంలో. అదే దిశగా ఇప్పుడు సాగుతున్నాము. కాబట్టి ఇటు అవకాశం ప్రజలు నన్ను నమ్మి నాకు ఓట్లేసి గెలిపించినందుకు మరొకసారి వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇక్కడ సర్పంచ్ గారు ఒక వాస్తవంగా ఒక మాట చెప్పండి. మీరు ఉన్నత చదువులు చదువుకున్నారు కాబట్టి గత పాలకుల కంటే మీరేమైనా మార్పు తీసుకొచ్చే ప్రయత్నం గ్రామంలో చేయడం జరుగుతూ ఉందా? ఖచ్చితంగా నా స్థాయి శక్తుల వరకు ఖచ్చితంగా అభివృద్ధి మన గ్రామాన్ని ఒక స్థాయిలో నిలబెట్టడానికి ఖచ్చితంగా నా స్థాయి శక్తుల పోరాడతానని ఎలక్షన్ టైంలో మాట ఇచ్చిన, ఇప్పుడు కూడా మాట మీద ఖచ్చితంగా నిలబడతానని తెలియజేస్తున్నాను. సర్పంచ్ గారు, మీ గ్రామ ప్రజలు కొంత ఇబ్బంది పడుతున్న ప్రధాన సమస్య కొంత కోళ్ళ ఫారాలో ఉన్నటువంటి వాటితో కొంత ఇబ్బంది పడుతున్న మాట వాస్తవం కదా? మీరు కూడా సర్పంచ్ కాకముందు కూడా దాని మీద కొంత ఫైట్ చేయడం జరిగిందంటూ వ్యక్తిగతంగా. అంటే గ్రామ ప్రజలకు ఇబ్బందిని ఆ సమస్యను తొలగించే ప్రయత్నం మీరు ప్రస్తుతం చేస్తూ ఉన్నారా? సార్, మాకు ఇంతకుముందు మేము గత 4-5 సంవత్సరాలు వార్డు మెంబర్ ఉన్నప్పుడు కూడా ఈ పౌల్ట్రీ పోలారా గురించి మీద నేను ఎప్పుడైనా మనకు దగ్గరలోని ఊరికి దగ్గరలోని పారాల గురించి ప్లేసు కొత్తగా మన ఊర్లో కోళ్ళ పారాలు వేస్తామంటే చాలా ఇబ్బంది అవుతుంది. ఈగలు వస్తున్నాయి, స్మెల్ వస్తుంది, చిన్నపిల్లలకు శ్వాసకోశ వ్యాధులు వస్తున్నాయి. పెద్దవాళ్ళు ఏదైనా ఫంక్షన్ చేయాలంటే ఊళ్ళో చుట్టాలు రావడానికి బాగా వెనుక తీస్తున్నారు. ఫంక్షన్లు కూడా కొన్ని ప్రోగ్రాలు ఫెయిల్ అయిపోతున్నాయి.
కాబట్టి వాటి అన్నిటిని దృష్టిలో పెట్టుకొని వార్డు మెంబర్గా ఉన్నప్పటి నుండి ప్రజెంట్ వరకు కూడా వాటిపైన పోరాడుతున్నాను. ఖచ్చితంగా అలాంటి విషయంలో ప్రజలకు ఎలక్షన్ టైంలో హామీ ఇచ్చినాం. ఖచ్చితంగా మనకి ఏవైతే దగ్గరలో ఉండి మనకు హాని చేస్తాయో అటువంటి పౌల్ట్రీ ఫారాల గురించిపై ఖచ్చితంగా మేము ఎక్కడికైనా పోరాడతాం, హైకోర్టు దాకా అయినా పోరాడతాం. ఎందుకంటే ప్రజల ఆరోగ్యం కాబట్టి అది చాలా ముఖ్యం మనకు. కాబట్టి దానికి మేము ఎక్కడికైనా హైకోర్టు దాకా పోవడానికైనా రెడీగా ఉన్నాము. అంటే లీగల్ కూడా మీరు ఫైట్ చేసే ప్రయత్నం చేస్తారా భవిష్యత్తులో? చేస్తున్నాము, చేస్తాము కూడా సార్. అంటే ఇక్కడ సర్పంచ్ గారు ఒక మాట చెప్పండి. ముఖ్యంగా మీరు సర్పంచ్ గెలవక ముందు కొంత గ్రామానికి బస్సు సౌకర్యం లేకుండే, మీరు గెలవగానే కొంచెం బస్సు సౌకర్యం కోసం ప్రయత్నం చేయడము, ఆ బస్సు సౌకర్యం కూడా కల్పించడం జరిగింది అంటున్నారు. అది ఎంతవరకు వాస్తవం అది? మేము సార్ ఇప్పుడు గెలక ముందు మాకు మెట్పల్లి డిపో నుంచి, కొట్ల డిపో నుండి కానీ, వెమ్లవాడకు కానీ, చింతగుండకు కానీ ఎలాంటి బస్సు సౌకర్యం లేకుండే. మేము గెలిచిన తర్వాత కోనరాపేట సర్పంచ్, కోనరాపేట ఉప సర్పంచ్, ఈ వేలో 2-3 సర్పంచ్లతో మేము కలిసి మెట్పల్లి డిపో మేనేజర్ గారికి మన ప్రభుత్వ వీప్ ఆది సీనన్న గారు వెమ్లవాడ నియోజకవర్గ ఎమ్మెల్యే గారికి దరఖాస్తు ఫామ్ ఇవ్వడం జరిగింది. వాటిని సార్ గారు దృష్టిలో పెట్టుకొని మాకు ఇప్పుడు ప్రజెంట్ మెట్పల్లి డిపో నుండి వెమ్లవాడకు చింతకుంట మీదుగా 3 టైమ్స్ మాకు బస్సు వేయడం జరుగుతుంది. వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఆదిసీన్ గారికి. అదేవిధంగా ఇదే చొరవతోని ప్రతి ఒక్క ఎమ్మెల్యే కానీ, మంత్రులు కానీ, సర్పంచ్ అంటే పార్టీలకు అతీతంగా ఉండదు కాబట్టి గ్రామాన్ని అభివృద్ధి దిశగా మేము ముందుకెళ్తున్నాము. కావున దీనికి ఎక్కడికి వెళ్ళిన మంత్రులు కానీ, ఎమ్మెల్యే కానీ మాకు సపోర్ట్ చేయగలరని మా యొక్క విన్నపం. సర్పంచ్ అనే వ్యక్తి పార్టీకి అతీతంగా ఉంటాడు కాబట్టి గ్రామాన్ని అభివృద్ధి దిశగానే మేము పోతాం కాబట్టి మాకు ఎక్కడికి వెళ్ళినా మా మంత్రులు కానీ, మినిస్టర్లు కానీ, ఎమ్మెల్యేలు కానీ సపోర్ట్ కావాలని మా యొక్క విన్నపం. అంటే ఇక్కడ సర్పంచ్ గారు, అంటే మీ గ్రామ ప్రజలు ముఖ్యంగా మహిళలు బస్సు సౌకర్యాన్ని పూర్తిగా వినియోగించుకోవడం జరుగుతూ ఉందా? గతంలో కొంతమేర నష్టపోవడం జరిగింది గ్రామ మహిళలు కానీ, గ్రామ ప్రజలు, అంటే గ్రామానికి బస్సు సౌకర్యం లేకపోవడం వల్ల. ప్రజెంటు చాలామంది మహిళలు చాలా సంతోషంగా ఉన్నారు బస్సు స్టార్ట్ అయిన నుండి. ఎందుకంటే ఇంతకుముందు మా నుండి కొట్లకు కానీ, మెట్పల్లి కానీ, ఇంకా ఇతర ఏదైనా గ్రామాలకు వెళ్ళడానికి మహిళలకు చాలా కష్టమయ్యేది. వాళ్ళ భర్తలు గల్ఫ్లో ఉంటారు, దుబాయ్ కానీ. ఎక్కువ ఈ గ్రామీణ ప్రాంతాల్లో గల్ఫ్ ప్రాంతంగా ఉంటుంది ఎక్కువ. దుబాయ్ కానీ, సౌదీ కానీ, ఖత్తర్ కానీ ఇక్కడ చాలా వెళ్తారు. దాదాపు మా విలేజ్లో ఉపాధి కోసం వెళ్తారు. వాళ్ళకు సంబంధించిన మహిళలకు భార్యలు కానీ, అక్కలు కానీ, చెల్లెలు కానీ చాలా కష్టపడేవాళ్ళు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మన ప్రభుత్వ ఆది సీనన్న గారిని కలిసి వారికి విన్నపం, గ్రామ పంచాయతీ నుండి విన్నపం లెటర్ ఇచ్చి సార్ త్వరగా మాకు బస్సు సౌకర్యం కల్పించాలని కోరడం జరిగింది. సార్ దాన్ని దృష్టిలో ఉంచుకొని మాకు తొందరనే మెట్పల్లి నుండి చింతకుంట మీదుగా వెమ్మడకు బస్సు వేయడం జరిగింది. వారికి మేము కృతజ్ఞత ఎప్పుడు రుణపడి ఉంటాము. అంటే ఇక్కడ సర్పంచ్ గారు, మీ గ్రామంలో ప్రధాన ఆలయాలు, ముఖ్యంగా గ్రామ దేవతలకు కూడా అక్కడ మీరు కొంత నీటి సమస్యలు ఉంటుండే, ఆ నీటి సమస్య తీర్చడానికి కొంచెం బోర్వెల్స్ లాంటివి కూడా చేయడం జరిగింది అంటున్నారు. అసలు ఏ టెంపుల్లో ఏ కార్యక్రమాలు చేయడం జరిగింది మీరు? సార్ మేము గెలిచిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మా దుర్గమ్మ గుడి అని ఉంటుంది మా రామారావుపల్లి గ్రామంలో ఎంట్రీలోనే నుండి రాగా ఎంట్రీలోనే కినాల దగ్గర దుర్గమ్మ గుడి అనే టెంపుల్ ఉంటుంది. ఆమె చాలా పవర్ఫుల్ సార్. మాకు అక్కడ చుట్టుపక్కల పలు విలేజ్ల నుంచి అక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించడం జరుగుతుంది. కావున అక్కడ నేను గెలవక ముందు వాటర్ ప్రాబ్లం చాలా ఉండే. గెలిచిన తర్వాత వీడీసీ సహాయంతో నాతో కలిపి అక్కడ బోర్ వేయించి అక్కడ ఒక వాటర్ ట్యాంక్ ఏర్పాటు చేసి, మంచినీటి వాటర్ ట్యాంక్ ఏర్పాటు చేసి, దుర్గమ్మ పరిసరాల్లో శుభ్రం చేసి అక్కడ కొంచెం సీసీ పోసి గుడి చుట్టూ ఇప్పుడు ఆ టెంపుల్ అనేది కొంచెం అభివృద్ధి దిశగా చేశాము. ఇప్పుడు చాలామంది చుట్టుపక్కల కోనరావుపేట, పెద్దాపూర్, ఎకిన్పూర్, రామారావుపల్లి ప్రజలు మా దుర్గమ్మ టెంపుల్కి వచ్చి పూజలు చేయించడం కానీ, మొక్కులు చెల్లించడం కానీ, ప్రతి శుక్రవారం చాలామంది అక్కడికి వచ్చి మొక్కులు చెల్లిస్తారు. ఎందుకంటే మా దుర్గమ్మ టెంపుల్ చాలా పవర్ఫుల్. మనకు దుర్గమ్మకు ఎంత మొక్కుకి మనం కానుకలు సమర్పించి మొక్కుతామో ఆమె దుర్గమ్మ అంత తొందరగా నెరవేరుస్తుంది. నేను కూడా ఫస్ట్ ఆశీర్వాదం మా దుర్గమ్మ దగ్గర తీసుకున్న ఎలక్షన్ రోజున ఉదయం 5 గంటలకు. మళ్ళీ గెలిచిన తర్వాత కూడా ఫస్ట్ మా దుర్గమ్మ దగ్గరికి వెళ్ళి దుర్గమ్మ దగ్గర కొబ్బరికాయ కొట్టిన తర్వాతనే విలేజ్ గ్రామంలో
ప్రజలను కలవడం జరిగింది. ఇక్కడ చెప్పండి, మీ గ్రామ గెలుపులో ముఖ్యంగా మహిళల పాత్ర చాలా గొప్పగా ఉంటుంది. వాళ్ళందరూ మీకు పూర్తి స్థాయిలో సహకరించడం జరిగింది. ఇక్కడ ప్రత్యేకంగా కొంత మహిళా గ్రామక్య సంఘం లేదు ఇప్పటి వరకు. వివో కూడా ప్రత్యేకంగా లేదంటున్నారు. వారి కోసం ప్రయత్నం చేయడం జరుగుతుందా? భవిష్యత్తులో వారికి ఒక గ్రామైక్య సంఘ సొంత భవనాన్ని కూడా మీరు వాటి కోసం నిర్మాణం కోసం ప్రయత్నం చేయడం జరుగుతుందా? మేమిప్పుడు ఇప్పటి వరకు మా పెద్దాపూర్ రెవెన్యూ విలేజ్ రామారావుపల్లె 2 ఉండే. ఇక్కడ మహిళా సంఘాలనే వివో బిల్డింగ్ రామారావుపల్లెలో వివో లేని కారణంగా పెద్దాపూర్లో ఇచ్చిర్రు. మేము కూడా అప్లికేషన్ వివో బిల్డింగ్ మహిళా సంఘం సమైక్య భవనం కోసం అప్లై చేసినాము. రామారావుపల్లెలో వివో అనేది లేదు కాబట్టి కొంచెం టైం పడుతుంది. ఖచ్చితంగా మహిళా సంఘాల సమైక్య భవనం మీకు మంజూరు చేస్తామని ఎంపీడీఓ ఆఫీస్ కానీ ఎమ్మెల్యే సార్ కానీ చొరవ తీసుకొని చెప్పడం జరిగింది. ఖచ్చితంగా మహిళా సంఘాల గురించి మహిళల గురించి ఖచ్చితంగా పాటుపడి భవనాన్ని నిర్మించే విధంగా స్థాయికి ముందుకెళ్తానని. గ్రామంలో అభివృద్ధి విషయంలో కొంత సీసీ రోడ్లు డ్రైనేజీలు కూడా అవసరం ఉన్నాయి అంటున్నారు. కొంత వాటి కోసం మీరు ఏమైనా ప్రస్తుతం ప్రయత్నం చేయడం జరుగుతూ ఉందా? ప్రస్తుతం ఇప్పుడు మేము గెలిచిన తర్వాత 7 months అవుతుంది సార్. ఒక 2 గడ్డేర్లు డ్రైనేజీలు ఒక సీసీ రోడ్డు 15 lakhs మా ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ కుమార్ సరోజోని తీసుకొచ్చినాము. మొన్న కొత్తగా విబిజీ రామ్జీ అనే పథకం వచ్చింది. దాంతో కొంచెం లేట్ అయింది. ఇప్పుడు దాన్ని ఆన్లైన్లో చేసేసినామన్నీ. ఇప్పుడు పోయడమే లేటు. కావున సీసీ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ మనం ఎలక్షన్లో ఏ విధంగా అయితే మాట ఇచ్చినామో వాటిని నెరవేరుస్తామని తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇంకా ఇక ముందు కూడా గ్రామంలో సీసీ రోడ్లు డ్రైనేజీలు ఎక్కడెక్కడ అవసరం ఉన్నాయో ఖచ్చితంగా నేను ఎమ్మెల్యే గారి దృష్టికి కానీ గవర్నమెంట్ దృష్టికి కానీ తీసుకెళ్ళి ప్రజల అవసరాలు తీర్చుతానని తెలియజేస్తున్నాను. ఇక్కడ మీరు ఒక యువకులుగా ఉన్నారు, చదువుకున్న యువకులుగా ఉన్నారు. మీరు మీ గెలుపులో యువకుల పాత్ర చాలా కీలకంగా ఉంది. అలాంటిది యువకులకు ఇక్కడ ఏమైనా మంచి గ్రంథాలయం ఏర్పాటు చేసే అవకాశం ఉందా? భవిష్యత్తులో ఒక ఓపెన్ జిమ్ లాంటిది కూడా ఏమైనా ప్రయత్నం చేసే అవకాశం ఉంటుందా? ఓకే సార్, మేము ఇంతకుముందు క్రీడా మైదానం అనేది యువకుల గురించి అలా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక ముందు కూడా గ్రంథాలయం మీరు అన్నట్టు గ్రంథాలయం కానీ ఇంకా ప్రజలకు జిమ్ సెంటర్ కానీ ఏదన్నా నాతోని మా ఎమ్మెల్యే సార్తోని ఇంకా గవర్నమెంట్తో అప్రూవ్ చేయి తీసుకురావడానికి నేను కృషి చేస్తానని చెప్తున్నాను. ఇక్కడ గ్రామంలో ఉన్నటువంటి అన్ని కుల సంఘాల వారికి సొంత భవనాలు ఉన్నాయా? వాటి కోసం మీరు ఏమైనా భవిష్యత్తులో ప్రయత్నం చేయడం జరుగుతుందా? లేని వాటికి సార్ ప్రజెంట్ అయితే మున్నూరు కాప్ సంఘం బంగ్లా ఒకటి, ఎస్సీ సంఘం బంగ్లా ఒకటి, యాదవ్ సంఘం బీరయ్య గుడి కానీ వీటి గురించి మన గౌరవనీయులైన పాత ఎమ్మెల్యే విద్యాసాగర్ గారు ఒక్కొక్క సంఘం బంగ్లాకు కొన్ని నిధులు కేటాయించడం జరిగింది. వారికి కృతజ్ఞతలు. అదేవిధంగా నరసింహరావు గారు కూడా వారి నుంచి కూడా కొంత సహాయం చేసినారు. వారికి కూడా కృతజ్ఞతలు చేస్తున్నాను సార్. ఇంకా కొంచెం మై పెండింగ్లో ఉన్నాయి సంఘం బంగ్లాలు. మా విలేజ్లో ఎస్సీ సంఘం బంగ్లా కానీ మునూర్ కప్ సంఘం బంగ్లా కానీ యాదవ్ బీరయ్య టెంపుల్ కానీ కొంచెం పెండింగ్ వర్క్స్ ఉన్నాయి సార్. వాటి గురించి కూడా మీ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ గారు కానీ నరసింహరావు గారు కానీ మాకు సహాయం చేసి ఆ బిల్డింగ్ల నిర్మాణ పూర్తికి సహాయపడాలని మా యొక్క మనవి. అంటే గ్రామంలో ప్రస్తుతం తాగడానికి నీటి సమస్య ఏమైనా ఉందా? మీరు ప్రతిరోజు ప్రజలకు నీటి సరఫరా సక్రమంగా చేయడం జరుగుతూ ఉందా? సార్ మా రామారావుపల్లె విలేజ్లో అనేది వాటర్ కొరత అనేది ఎప్పుడు లేదు. దాన్ని మేము రానియం. ఇంతకుముందు రానియలే మేము వార్డు మెంబర్ ఉన్నప్పుడు, ఇప్పుడు కూడా రానియం. మాకు చాలా గ్రౌండ్ వాటర్ చాలానే ఉంటుంది. ఇటు ఎస్ఆర్ఎస్పి గినాలు ఉంది, అటు వాగు ఉంది. ఇప్పటికైనా అయితే వాటర్ ప్రాబ్లం మా దగ్గర రాలేదు. ఇక్కడ గ్రామ పంచాయతీ ముఖ్యంగా గ్రామ పంచాయతీ సిబ్బంది సరిగా పనిచేయడం జరుగుతుందా? ముఖ్యంగా గ్రామంలో పారిశుద్ధ్యం వ్యవహారం ఎట్లా ఉంది? ముఖ్యంగా పరిశుభ్రంగా ఉంటేనే గ్రామ ప్రజలకు కొంచెం ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంటుంది. వర్షాకాల సందర్భంలో కూడా కొంత అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంటుంది కదా. వాటిపై మీరు ప్రత్యేక శ్రద్ధ పెట్టడం జరుగుతూ ఉందా? అదే సార్, వర్షాకాల దృశ్యాన్ని మన దృష్టిలో ఉంచుకొని మొన్న రీసెంట్లీగా మన పరిసర గ్రామ వీధుల్లోని పిచ్చి మొక్కలని మందు ద్వారా స్ప్రే ద్వారా చేసి తొలగించడం జరిగింది. అదేవిధంగా దోమల నివారణకై ఈగల నివారణకై ఫాగింగ్ చేయడం జరిగింది. మేము గెలిచిన తర్వాత ఇప్పటికి 2 సార్లు అయిపోయింది. మళ్ళీ కూడా ఇప్పుడు చేయడానికి మేము రెడీగా ఉన్నాం. ఎందుకంటే ఇది వర్షాకాలం కాబట్టి చిన్నపిల్లల సైతం పెద్దల వరకు సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ముందు జాగ్రత్తతోని ఇవి 2 చేసాము. మళ్ళీ కూడా ఒకసారి ఫాగింగ్ చేస్తాము.
అంటే ఇక్కడ మీరు సర్పంచ్ గారు, మీరు ప్రజలకు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంటున్నారా? నిజంగా అసలు ప్రజా సేవ చేయడం జరుగుతా ఉందా మీరు? మాది సార్ సొంత విలేజ్. నాకు ఎలాంటి సైడ్ బిజినెస్ లేదు సార్. మాది వ్యవసాయం, చిన్న రైతు కుటుంబం. నేను ప్రొద్దున్నే వ్యవసాయం పనులు చేసుకుంటూ ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉండి వారి సమస్యల కోసమై మేము పోరాడుతున్నాం సార్. అంటే మీ పాలకవర్గ సభ్యులు, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు మీకు అభివృద్ధి విషయంలో పూర్తి స్థాయిలో సహకరించడం జరుగుతా ఉందా? సార్ ఇప్పటికైతే అందరూ సహకరిస్తుర్రు. వారి సహకారంతోనే మేము ముందుకెళ్తున్నాం. ఊరిని అనేది అభివృద్ధి పథంలో తీసుకెళ్ళడానికి సహాయపడుతున్నాం. అంటే ఇక్కడ మీ పూర్తి స్థాయిలో మీరు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నట్టున్నారు మీరు. ఇప్పుడు కూడా మీరు రాగానే కూడా ఏదో నిరసన కార్యక్రమం కూడా వెళ్ళొచ్చినట్టున్నారు. ప్రస్తుతం కూడా అంటే మీరు మొదటి నుంచి బీఆర్ఎస్ లోనే ఉన్నారా? పార్టీ మారాలని మీకు ఏమైనా అధికార పార్టీ నుంచి ఏమైనా ఒత్తిడి కానీ ఏమైనా ఆఫర్లు కానీ రాలేదా మీకు? సార్ అలాంటిది ఏం లేదు. నా స్వచ్ఛందంగా నేను 2012 నుండి బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నాను. ఎందుకంటే కేసీఆర్ చేసినటువంటి పథకాలు ప్లస్ నాకు అంతకుముందు మన తెలంగాణ రావాలి, ఆంధ్ర నుండి మన రాష్ట్రం మనకు సొంతంగా ఏర్పడాలని. ఎందుకంటే నేను కూడా బీటెక్ స్టూడెంట్నే. తెలంగాణ జాబ్ ఉద్యమ నేపథ్యం నేపథ్యంలో జాబ్ల పరంగా ఎన్ని ఇబ్బందులు పడ్డామో మాకు తెలుసు సార్. అందుకోసమే మాకు బీఆర్ఎస్ అంటే మక్కువ. ఎందుకంటే బీఆర్ఎస్తోనే సాధ్యమైంది తెలంగాణ రాష్ట్రాన్ని, సొంత రాష్ట్రాన్ని తెచ్చుకోవడం. పథకాలు కూడా మంచినీటి పథకాలు, కాళేశ్వరం ప్రాజెక్టు కానీ, కేసీఆర్ గారి రైతు బీమా కానీ, రైతు బంధు కానీ, షాదీ ముబారక్ కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, చాలా చాలా కేసీఆర్ గారు చేసినటువంటి పథకాలకు మేము ముక్తులమై మాకు బీఆర్ఎస్ పార్టీ మీద ఇంకా అభిమానం పెరగడం వల్ల ప్రజెంట్ అయితే బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నాం సార్. ఇక్కడ సర్పంచ్ గారు, మీరు సర్పంచ్ గెలిచారు. ఇప్పుడు సార్ కీలక బాధ్యతలో ఉన్నారు మీరు. కేంద్ర ప్రభుత్వాల నుంచి, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అనేక సంక్షేమ కార్యక్రమాలు వస్తాయి గ్రామానికి. అంటే పేదవారికి అభివృద్ధి విషయంలో అది ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, రేషన్ కార్డు కావచ్చు, పింఛన్ కావచ్చు, ఇతర అనేక సంక్షేమ కార్యక్రమాలు ఉంటాయి. వారిని నిజమైన అర్హులను పేదవారికి న్యాయం చేసే ప్రక్రియలు ఎంపిక చేసే విధానంలో సర్పంచ్ల పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. అంటే నిజమైన అర్హులను ఎంపిక చేస్తారా, పేదవారికి న్యాయం చేస్తారా, లేక ఏమైనా పైరవీలకు అవకాశం ఉంటుందా? సార్ ఖచ్చితంగా ఇలాంటి ఫైరోల్ ఇక్కడ మేము జరగనివ్వం. ఆ పథకానికి ఎవరైతే కరెక్టు నిజమైన అర్హులో వారికి ఖచ్చితంగా పథకాలు అందే విధంగా మా గ్రామ పంచాయతీ, మా పాలక వర్గం, మేము ఖచ్చితంగా వాళ్ళకు పథకాలు అందించే విధంగా దూసుకెళ్తాం. ఎందుకంటే ఇక్కడ నేను న్యాయంగా నీతిగా పోతున్నా కాబట్టి ఫైరోల్ అనేది ఇక్కడ మా దగ్గర జరగనివ్వం. ఖచ్చితంగా అది ఎవరైనా సరే పార్టీలకు అతీతంగా ఎవరైనా సరే వాళ్ళు ఆ పథకానికి నిజమైన అర్హులు వారికి ఖచ్చితంగా పథకాన్ని అందే దిశగా మేము వారి దరఖాస్తు ఫామ్ కానీ ఏదైనా కానీ తీసుకోవడానికి రెడీగా ఉన్నాము, తీసుకుంటున్నాము. ఈ ఆగస్టు 31 వరకు ఏదైనా పెన్షన్ల లాస్ట్ డేట్ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరికి గ్రామ ప్రజలకు మేము గ్రూపులో కానీ ప్రజల పరంగా అన్నీ చెప్తున్నాము. ఎవరైనా గ్రామ ప్రజలు మీకు కరెక్ట్ అయిన నిజమైన పత్రాలు ఉండి మా గ్రామ పంచాయతీకి నందుకు తీసుకొచ్చి దరఖాస్తు తీసుకున్నతో మేము వాటిని పరిశీలించి గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళి మీకు చేయూత పెన్షన్ వచ్చే విధంగా ఖచ్చితంగా మేము చర్యలు తీసుకుంటామని నేను మాటిస్తున్నాను. మీరు సర్పంచ్ కావాలన్న కోరిక నెరవేరిందా? సార్ చాలా నెరవేరింది, చాలా సంతోషం. అంటే ఇక్కడ మీరు చెప్పండి, ముఖ్యంగా మీరు సర్పంచ్ గెలవడానికి ప్రధాన కారణం గతంలో మీరు వార్డు సభ్యులు ఉన్నప్పుడు గ్రామ సమస్యలపై ప్రశ్నించడమే, మీరు ఒక ప్రతిపక్ష నేతగా ఆ గ్రామ సమస్యలపై ఫైట్ చేయడమే ఈరోజు మీకు అవకాశం వచ్చిందనుకోవచ్చా? సార్ ఖచ్చితంగా డెఫినెట్లీ. నేను వార్డ్ మెంబర్గా ప్రీవియస్ 5 సంవత్సరాలు ఉన్నా. ఆ టైంలో కూడా నేను కీలక వార్డ్ మెంబర్గా ఊర్లోని పలు సమస్యల గురించి, పలు పౌరపారాల గురించి కూడా నేను చర్యలు తీసుకున్నా. మీ అందరికీ, గ్రామ ప్రజలందరికీ గుర్తే, రామారావుపల్లి గ్రామ ప్రజలందరికీ. ఇప్పుడు కూడా అదే దిశగా మన గ్రామాన్ని ఎలాంటి ఇబ్బంది లేకుండా అభివృద్ధి దిశలో తీసుకెళ్తానని నేను మనవి చేస్తున్నాను. అంటే ఇక్కడ ముఖ్యంగా స్థానిక ఎమ్మెల్యే సంజయ్, అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే, మీరు బీఆర్ఎస్లో ఉన్నారు, వారితో ఉన్నటువంటి అనుబంధం మీకు ఎలాంటిది? సార్ మా డాక్టర్ ఎమ్మెల్యే కల్లగుంట్ల సంజయ్ కుమార్ సార్ అనేది డాక్టర్ పదవిని సైతం యశోద హాస్పిటల్లో ఉద్యోగాన్ని వదులుకొని ప్రజలకు సేవ చేయాలనే దృక్పథంతో మన కాన్స్టిట్యూన్సీకి వచ్చినారు. మన ఎంపీ అరవింద్ గారి మీద పోటీ చేసి గెలవడం జరిగింది.
సార్ కూడా గెలిచినప్పటి నుంచి ఇప్పటికీ ఆ, హైదరాబాద్లో కాకుండా ఎక్కువ టైం మన కొరుట్ల కాన్స్టిట్యున్సీలో గడపడం జరుగుతుంది. ఎందుకంటే సారుకు ప్రజలకు సేవ చేయాలనే ప్రతిరోజు లేస్తేనే రోజు ఉదయం లేస్తేనే ప్రజలకు ఏ సేవ చేయాలనే ఆలోచన ఉంటుంది కాబట్టి సారు ఖచ్చితంగా మన మధ్యనే ఉంటుండు, సమస్యలు తెలుసుకుంటుండు, వాటిని ఎలా విధంగా సాల్వ్ చేయాలో అధికారులతోని ఆఫీసర్లతోని గవర్నమెంట్తోని మాట్లాడి మనకి ఏమేమి కావాలి, నియోజకవర్గంలో ఏమేమి అవసరమని రీసెంట్లీ మెట్పల్లి గవర్నమెంట్ హాస్పిటల్ కూడా సారు ఎప్పటి నుండో దాని వాళ్ళ గవర్నమెంట్ దగ్గర మాట్లాడి చేసి ఇప్పుడు నిధులు తీసుకురావడం జరుగుతుంది. గవర్నమెంట్ హాస్పిటల్ మెట్పల్లి దానికి కూడా ప్రత్యేక శ్రద్ధతోని ఇప్పుడు నిర్మించడం జరిగింది. అదేవిధంగా కుర్రోలో కూడా ఇంతకుముందు వాళ్ళ నాన్నగారు ఈసారి కూడా దానికి సాయశక్తుల ప్రయత్నించి కుట్లకు కూడా 100 పడగల గది తేవడం జరిగింది. ఇప్పుడు మెట్పల్లి కూడా నిర్మాణ పనులు త్వరగా జరుగుతున్నాయి కాబట్టి సారు మన కాన్స్టిట్యున్సీని అభివృద్ధి చేసే దిశలో ఖచ్చితంగా కంకణం కట్టుకొని ఉన్నారు కాబట్టి సారు సింప్లిసిటీగా ప్రజలకు ఎలాంటి గన్మెన్ కాకుండా ఎలా కాకుండా సింపుల్గా తిరిగి ప్రజల సమస్యలు తెలుసుకొని ఎక్కడ బాధ వస్తుందో అక్కడికి వెళ్ళి వాళ్ళని పరామర్శించి ఏమైంది, ఆర్థిక సహాయం అంటే ఆర్థిక సహాయం, ఏదైనా నిధుల సహాయం నిధులు. ఇక్కడ సర్పంచ్ గారు మీరు ఒక మాట చెప్పాలి. ముఖ్యంగా మీ గ్రామం అంటే రామారావుపల్లె గ్రామ అభివృద్ధికి పూర్తి స్థాయిలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సహకరించడం జరుగుతూ ఉందా అభివృద్ధి విషయంలో? సార్ గత 5 సంవత్సరాలు కూడా టీఆర్ఎస్ సర్పంచే ఉన్నారు సార్. అప్పుడు కూడా వాళ్ళ నాన్నగారు ఎమ్మెల్యే విద్యాసాగర్ గారు అప్పుడు కూడా వాళ్ళ నాన్నగారితో అయినటువంటి పనులు ఒక మినిమం 50 నుంచి 1 కోటి రూపాయల వర్క్స్ అయినాయి సార్. మాకు శ్మశాన వాటిక కానీ, గ్రామ పంచాయతీ కానీ, పార్కు కానీ, డంపింగ్ యార్డ్ కానీ, చెట్ల ప్రక్రియ అది కానీ, సీసీ రోడ్లు, డ్రైనేజీలు చాలా వరకు ఇంతకుముందు మా మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ చేతులతోని సహాయంతోని మా మాజీ సర్పంచ్ గారు చాలా పనులు చేయడం జరిగింది. అంటే ఇక్కడ చెప్పండి మీరు ముఖ్యంగా సార్, బీఆర్ఎస్ పార్టీ బలంగా ఉందా ప్రస్తుతం మీ నియోజకవర్గంలో? సార్ చాలా బలంగా ఉంది. ఖచ్చితంగా రాబోయే ఎలక్షన్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీ గారు మళ్ళా సీఎం అవుతారని మేము అనుకుంటున్నాము. ఎందుకంటే ప్రజలు నాయకుడు కావాలా సార్ ప్రజలకు. సార్ ఇప్పుడు కొత్తగా పెన్షన్లు పెట్టి సార్, అందులో బీడీ కార్మికులకు కానీ. అంటే ఈరోజు ఏంటి ఒక నిరసన కార్యక్రమం పాల్గొనొచ్చి అసలు ఏంటి ఆ నిరసన ఏంటి ఈరోజు? అవును సార్, ఇప్పుడే వచ్చిన మీరు ఫోన్ చేసిరు, కరీంనగర్ నుంచి వస్తున్నా అన్నారు సార్. మేము అక్కడ చిన్న ధర్నాలో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ గారు ధర్నా చేపట్టడం జరిగింది. వాటిలో భాగంగా ఏంటిదంటే సార్, ఇప్పుడు చేయుత పెన్షన్ అనేది పెట్టారు గవర్నమెంటు. అందులో బీడీ కార్మికులకు, వృద్ధాప్య 60 ఏళ్ళ మహిళలకు కానీ, జెంట్స్కి కానీ అది ఆప్షన్ పెట్టలేదు సార్. చాలా బాధగా ఉంది. దానికి ప్రతిఫలంగా ఈరోజు మా ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ గారు వాటిని కూడా ఈ చేయుత పెన్షన్లో చేర్చి ఎవరైతే అర్హులు ఉంటారో బీడీ కార్మికులకు కానీ, వృద్ధాప్య 60 ఏళ్ళ వృద్ధులకు కానీ ఖచ్చితంగా పింఛన్ అందించాలని ఈరోజు ధర్నా చేయడం జరిగింది సార్. అంటే కొరుట్ల నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కూడా ఇక్కడ డాక్టర్ సంజయ్ కుమార్ బీఆర్ఎస్ పార్టీ గెలిచే పరిస్థితి ఉందా సార్? ఖచ్చితంగా ఇప్పుడు వచ్చే ఎలక్షన్లో కూడా మళ్ళీ డాక్టర్ సంజయ్ కుమార్ గారే ఖచ్చితంగా భారీ మెజార్టీతో గెలుస్తారని మా యొక్క విశ్వాసం. ఎందుకంటే సార్ చాలా సింప్లిసిటీగా వీధుల్లో, గ్రామాల్లో, మున్సిపల్లో, కొరుట్ల కాన్స్టిట్యుయెన్సీ మొత్తంలో ఎక్కడ ఏ సమస్య ఉన్నా పోయి దాన్ని పరిష్కారం చేసి, మరియు వీలైతే ఆర్థిక సహాయం చేసి, మరియు ప్రజలకు వెన్నంటే ఉండి మా కాన్స్టిట్యుయెన్సీ కొరుట్ల కాన్స్టిట్యుయెన్సీలో పలు సమస్యల గురించి అసెంబ్లీలో చాలా పోరాడుతున్నారు. మీకు కూడా తెలిసే సంజయ్ కుమార్ గారు అసెంబ్లీలో. కాబట్టి మళ్ళీ భారీ మెజార్టీతోని మా కొరుట్ల కాన్స్టిట్యుయెన్సీలో డాక్టర్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారు ఎమ్మెల్యే అవుతారని మా యొక్క విశ్వాసం. అంటే ఇక్కడ చెప్పండి సర్పంచ్ గారు, మీరు ముఖ్యంగా సర్పంచ్ అంటే ప్రజలతో ఎక్కువ అనుబంధం ఉంటుంది కాబట్టి వాస్తవ విషయం చెప్పండి. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ప్రచారం చేస్తున్నట్టుగా కేసీఆర్ మళ్ళీ రావాలి సార్ కావాలనేది నిజంగా ప్రజలలో ఉందా అసలు? సార్ చాలా వరకు మళ్ళీ రావాలి, కేసీఆర్ మళ్ళీ రావాలనే నినాదం ప్రజల్లో చాలా ఉంది. మా గ్రామ ప్రజల్లో కానీ,
ఇక్కడ మన తెలంగాణ ప్రజల్లో కానీ చాలామందికి మళ్ళీ కేసీఆర్ గారు రావాలనే విశ్వాసం ఉంది. ఎందుకంటే ప్రజల నాయకుడు కాబట్టి కేసీఆర్ గారు మళ్ళీ రావాలని, ఇక్కడ మా ఎమ్మెల్యే కూడా ప్రజల్లో పుట్టిన నాయకుడు సంజయ్ కుమార్ గారు కాబట్టి వారు రావాలి, ఇక్కడ గవర్నమెంట్ రావాలని ఖచ్చితంగా ప్రజల్లో చాలా వరకు ఉందని మా యొక్క విశ్వాసం సార్. రాబోయే ఎన్నికల్లో మీరు ప్రస్తుతము సర్పంచ్గా ఉన్నారు, కీలక నేతగా ఉన్నారు మీ గ్రామానికి. ఇప్పుడు ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కూడా అంటే ఎన్నికల కమిటీల మీద కూడా నూతన కమిటీలు కూడా వేయబోతా ఉన్నారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన. ముఖ్యంగా పార్టీ బలోపేతం కోసం మీరు కీలక బాధ్యతలు మీకు పార్టీ అధిష్టానం మీకు అప్పచెప్తే మీరు ఆ మండల స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో పూర్తి స్థాయిలో పార్టీ బలోపేతం కోసం పనిచేసే అవకాశం ఉంటుందా? సార్ ఖచ్చితంగా నాకు గవర్నమెంట్ కానీ ఎమ్మెల్యే గారు కానీ మండల స్థాయిలో కానీ జిల్లా స్థాయిలో కానీ ఎలాంటి పదవి ఇచ్చినా ఆ పదవికి 100కు 100% ఖచ్చితంగా ముందుకెళ్ళి బీఆర్ఎస్ పార్టీ గురించి, మన కేసీఆర్ గురించి, సంజయ్ కుమార్ గారి గురించి, ఇలా ప్రజలని మనం ఎట్లా నడుస్తుంది, ఇంతకుముందు కేసీఆర్ తెలంగాణ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎలా ఉండే, ప్రజెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎలా ఉంది అనేది పథకాల గురించి కానీ పనుల గురించి కానీ ప్రజలకు వివరంగా తెలియజేసి ప్రజలలో చైతన్యం తీసుకొచ్చి మళ్ళా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గవర్నమెంట్ రూల్ చేసే విధంగా ఖచ్చితంగా ప్రజలలో చైతన్యం పరిచి నాకు ఎలాంటి పదవి ఇచ్చిన మండలంలో కానీ విలేజ్లో జిల్లాలో కానీ ఖచ్చితంగా పదవికి కరెక్ట్ అయిన న్యాయం చేసి ముందు వచ్చే ఎలక్షన్లో బీఆర్ఎస్ని అధిక స్థానాల్లో గెలిపించి గవర్నమెంట్ తీసే విధంగా ప్రజల్లో చైతన్యం కల్పిస్తానని నా యొక్క సర్పంచ్ గారు మీరు ఒక మాట వాస్తవం చెప్పండి. అభివృద్ధి విషయంలో మీ గ్రామ ప్రజల్లో ముఖ్యంగా పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా, కులాలకు మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరిని మీరు కలుపుకొని పోయే పరిస్థితి ఉందా? అసలు కలుపుకొని పోవడం జరుగుతూ ఉందా? సార్ ఖచ్చితంగా నేను ప్రమాణ స్వీకారం రోజే చెప్పిన సార్, సర్పంచ్ అనేది పార్టీలకు అతీతంగా మీరు ఓట్లు వేసినా వేయకపోయినా రామారావుపల్లె గ్రామ ప్రజలు, ఇప్పుడు నేను సర్పంచ్ని కాబట్టి రామారావుపల్లె గ్రామ ప్రజలందరూ నాకు ఒక్కరే. ఎవరైనా ఏ పార్టీ కానీ, ఏ కులం కానీ, ఏ మతం కానీ, ఏదైనా సంబంధం లేకుండా ఇప్పటి నుండి నేను సర్పంచ్గా గెలిచిన కాబట్టి రామారావుపల్లె గ్రామ ప్రజలందరూ నాకు సమానులే అని ప్రమాణ స్వీకారం రోజు కూడా మీ అందరికి చెప్పిన. అంటే ఇక్కడ సర్పంచ్ గారు కొంతమంది మీకు ఓటు వేసిన వారు ఉంటారు, కొంతమంది ఓటు వేయని వారు కూడా ఉంటారు గ్రామంలో. కాబట్టి ఓటు వేయని వారికి కూడా మీరు పనిచేసే అవకాశం ఉంటుందా? వాళ్ళని కలుపుకొని పోయే పరిస్థితి ఉందా? ప్రతి ఒక్కరికి ఓటు వేసిన వారు కానీ, ఓటు వేయని వారు కానీ, ఓటు వేసిరని ఒక మాట, ఓటు వేయలేరు అని ఒక మాట కాదు సార్. మేము ప్రతి ఒక్కరికి గ్రామంలో ప్రతి ఒక్కరికి మా దగ్గరికి వచ్చి నాకు బాధ ఉందంటే, నాకు ఇది ఉందంటే మేము వెళ్ళి మంచిలో కానీ చెడులో కానీ పాల్గొని ప్రజలకు ఖచ్చితంగా దానికి సంబంధించి ఏదైతే సమస్య ఉంటుందో దాన్ని పరిష్కారం చేసి ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా చేకూరుస్తామని నా యొక్క విన్నపం సార్. చివరగా మా ఏవిఎం తెలుగు ఛానల్ ద్వారా మీ గ్రామ ప్రజలకు పూర్తి స్థాయిలో చెప్పండి, మీ మనసులో మాటని చెప్పండి ఒకసారి. అసలు సర్పంచ్ పోటీ చేసే ఆలోచన మీకు ఎలా వచ్చింది? ఉన్నత విద్యలను, ఉన్నత అవకాశాలను వదులుకొని కూడా మీ గ్రామానికి సేవ చేయడం ఒక ఆలోచన కూడా ముందుకు రావడం జరిగింది. అసలు ఇప్పటి వరకు ఏ పనులు చేయడం జరిగింది, భవిష్యత్తులో ఇంకా ఏ విధంగా అభివృద్ధి చేయబోతూ ఉన్నారు, గ్రామ అభివృద్ధి విషయంలో ఎమ్మెల్యే గారి సహకారం ఎట్లా ఉంది, బీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి మీరు ఏ విధంగా భవిష్యత్తులో పనిచేయబోతూ ఉన్నారు, గ్రామాన్ని ఏ విధంగా మరింత అభివృద్ధి చేయబోతూ ఉన్నారు, ఒకసారి మీ మనసులో మాటను ఒకసారి పూర్తి స్థాయిలో చెప్పండి సార్. ఖచ్చితంగా సార్, నాకు రాజకీయాల్లో రావడానికి మెయిన్ ఏంటంటే సార్, చాలా చోట్ల చూస్తాం మనము సామాన్య ప్రజలకు న్యాయం జరగలేకపోతుంది. అంటే పెద్ద పెద్ద లీడర్లు కానీ, మంత్రులు కానీ దగ్గరికి వస్తే ఇట్లా కొంచెం పట్టించుకోవడం కానీ అలాంటివి నేను చూసి మోటివేట్ అయ్యి సామాన్య ప్రజలే రాజకీయాలకు వస్తే సామాన్య ప్రజల కష్టాలు తెలుస్తాయి కాబట్టి నేను ఈ రాజకీయాల గురికి రావాలని జరిగింది. నన్ను మొదటిసారిగానే భారీ మెజారిటీతో గెలిపించిన రామారావుపల్లె ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇక నుంచి మీకు ఎలక్షన్ టైంలో కానీ ఇప్పుడు కానీ ఎలాంటి హామీలు ఇచ్చినానో అదేవిధంగా నా స్థాయి శక్తుల మన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ గారు ఉన్నారు, ఇటు నరసింహారావు గారు ఉన్నారు. ఎవరి దగ్గర అయితే ఎవరికి పార్టీలకు అతీతంగా మన గ్రామ అభివృద్ధి ధ్యేయంగా ఎక్కడి నుంచి నిధులు వచ్చినా తీసుకొచ్చి మన గ్రామాన్ని అన్ని రంగాలలో డెవలప్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను. మరి అదే విధంగా
నాకు సహకరించిన గ్రామ మహిళలు కానీ, యూత్ కానీ, ప్రజలు కానీ ప్రతి ఒక్కరికి నాపై నమ్మకం ఉంచి ఓటు వేసి గెలిపించినందుకు మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. చిన్న వయసులో నాకు అవకాశం ఇచ్చినందుకు, అదేవిధంగా నాపై నమ్మకం ఉంచి ఇలా గెలిపించినందుకు అభివృద్ధి పనులకు నేను ఖచ్చితంగా ఏదైనా మనకు హాని చేసేటివి కూడా వాటి గురించి పోరాడతానని ఈ ముఖాముఖి ప్రోగ్రాంలో తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇప్పుడు మేము బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నాం కాబట్టి మనకు డాక్టర్ ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ కుమార్ గారు మనకి ఎప్పుడు వెళ్ళినా సానుకూలంగా ఏదైనా సమస్య గురించి వెళ్తే సానుకూలంగా స్పందించి మీకు ఏ సమస్య ఉంది ఏమి కావాలని సారే మరీ తెలుసుకొని నీకు ఏ సమస్య ఉంటే అది మేము ఖచ్చితంగా సాల్వ్ చేస్తామని చెప్పి ఇప్పటికీ 2 డ్రైనేజీలు కానీ ఒక సీసీ రోడ్ కానీ ఇప్పటికి 6-7 నెలల వ్యవధిలోనే మనకి ఇచ్చినారు. ఇంకా చిన్న చిన్న పనులు చాలా ఇచ్చినారు. మనం చేస్తున్నాము, అదేవిధంగా చేస్తాము. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి నేను ఎల్లవేళలా రుణపడి ఉంటానని తెలియజేస్తున్నాను. ఎందుకంటే సార్ మాకు ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కానీ వాళ్ళ నాన్నగారు విద్యాసాగర్ గారు కానీ మా ఊరుకు చేసిన చాలా పనులు ఉన్నాయి సార్. వాటిని దృష్టిలో ఉంచుకొనే మేము ఈ పార్టీలో కొనసాగుతున్నాం సార్. వారి నుంచే మాకు ఇంకొంత అభివృద్ధి చేస్తారని మా యొక్క ప్రార్థన సార్. ఈరోజు మనం జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం రామరావుపల్లె గ్రామ సర్పంచ్ రాజ్ కుమార్ గారితో మనం ఏవిఎం ముఖాముఖి విత్ వెంకట్ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాం. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడినటువంటి మాటలు మనం ఒక్కసారి పూర్తి స్థాయిలో విశ్లేషణ చేస్తే వారు గతంలో ఈ గ్రామానికి వార్డు సభ్యులుగా సేవలు అందించడం జరిగిందని వారు చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా మొదటగా వీరు ఉన్నత చదువులు చదువుకొని బీటెక్ పూర్తి చేసుకొని ఉన్నత చదువులు చదువుకొని కూడా ఉపాధి అవకాశాలు అనేక విధాలుగా వీరికి ఉద్యోగ రీత్యా ఉన్నప్పటికీ కూడా గ్రామంలోనే ఉండాలి, గ్రామానికి పూర్తి స్థాయిలో ప్రజాసేవ చేయాలని ఒక పట్టుదలతోటి ఒక దానికోసం పూర్తి స్థాయిలో గ్రామంలోనే ఉంటూ వ్యవసాయం చేసుకుంటూ ఒక సాధారణ కుటుంబంలో జన్మించినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో ఒక వ్యవసాయ కుటుంబానికి చెందిన వారు అయినప్పటికీ కూడా ఒక చదువుకున్న యువకుడిగా మనమే ముందుకు వచ్చి మన గ్రామాన్ని మనమే అభివృద్ధి చేసుకుందాని ఒక ఆలోచన కొద్దిగా ముందుకు రావడం జరిగిందని వారు చెప్పడం జరుగుతూ ఉంది. దీనికి కూడా గతంలో వార్డు సభ్యులుగా గ్రామానికి సేవలు అందించిన సందర్భంలో వీరు అనేక గ్రామ అభివృద్ధి విషయంలో ముఖ్యంగా గ్రామ సమస్యలపై వీరు అనేక పోరాటాలు చేయడం జరిగిందని ప్రశ్నించడం జరిగిందని వీరు పదే చెప్పడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఉన్నటువంటి పౌల్ట్రీ ఫారాలపై ఉన్నటువంటి ప్రధాన సమస్యలపై వీరు ఒక రకంగా చాలా విధంగా వీరు ఫైట్ చేయడం జరిగిందని ప్రజా సమస్యలపై అభివృద్ధికి ఒక పక్క అభివృద్ధి విషయంలో సహకరిస్తూనే ప్రజా సమస్యలపై ప్రశ్నించడమే ఈరోజు గతంలో జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికల్లో కూడా గ్రామ ప్రజల సహకారం ముఖ్యంగా మహిళలు యువకులు ఏకదాటిపై ముందుకొచ్చి వీరిని గెలిపించడం జరిగిందని వీరు చెప్పడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీని నమ్ముకొని బీఆర్ఎస్ లోనే కొనసాగుతూ ఉన్నామని వారు చెప్పడం జరుగుతూ ఉంది. సర్పంచ్ గెలిచినప్పటికీ కూడా అధికార పార్టీకి వెళ్ళలేదు, భవిష్యత్తులో కూడా పోమని తప్పకుండా ఎప్పటికి కూడా జీవితాంతం కూడా బీఆర్ఎస్ లోనే కొనసాగుతామని వారు పదే చెప్పడం జరుగుతూ ఉంది. ఈ గ్రామ అభివృద్ధి విషయంలో కూడా ముఖ్యంగా కొరుట్ల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వారి సహకారం ఎంతో ఉందని వారు పదే చెప్పడం జరుగుతూ ఉంది. ఇక్కడ వారు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండి ప్రజాసేవ చేయడం జరుగుతూ ఉందని వారు చెప్పడం జరుగుతుంది. గ్రామంలో ఉన్నటువంటి ప్రధాన సమస్య పౌల్ట్రీ ఫారాలు ఉన్నటువంటి సమస్యలపై తప్పకుండా మేము ఒక కఠిన నిర్ణయాలు తీసుకుంటాం, ప్రజలకు ఇబ్బంది కాకుండా చూసుకుంటాం. తప్పకుండా గ్రామ పంచాయతీ నుంచి కూడా అధికారంగా వారికి ఎలాంటి పర్మిషన్స్ ఇవ్వం. అయినప్పుడు కూడా వారు ముందుకెళ్తే మాత్రం తప్పకుండా మేము వారిని అరికట్టే ప్రయత్నం చేస్తాం. తప్పకుండా లీగల్గా కూడా అవసరం అనుకుంటే లీగల్ కూడా ఫైట్ చేస్తాం, వారిని అరికడతామని గ్రామ ప్రజల మేలు కోసం మాత్రమే మేము పనిచేస్తామని వారు పదే చెప్పడం జరుగుతుంది. గ్రామంలో ఇప్పటికీ కొన్ని సీసీ రోడ్లు డ్రైనేజ్ కూడా శాంక్షన్ కావడం జరిగింది. తప్పకుండా భవిష్యత్తులో వాటి నిర్మాణం కూడా చేపడతామని వారు పదే చెప్పడం జరుగుతుంది. మరో ప్రధాన సమస్య మహిళా సంఘం ఇక్కడ వివో ఒక సొంతంగా లేదు కాబట్టి ఇంతకుముందు పక్క గ్రామం తోటి కొంత అనుబంధం ఉండే కాబట్టి ఇప్పుడు వారి ఒక సొంత వివోను కూడా ఏర్పాటు చేసే ప్రయత్నం కూడా భవిష్యత్తులో చేస్తాం. వివోను సొంతంగా ఏర్పడిన తర్వాత గ్రామానికి ప్రత్యేకంగా వివో ఏర్పడిన తర్వాత తప్పకుండా ఎమ్మెల్యే గారి సహకారంతో కూడా మహిళా సంఘాలకు కూడా సొంత భవన నిర్మాణం కోసం కూడా ప్రయత్నం చేస్తామని కూడా వారు చెప్పడం జరుగుతుంది. వీరి గెలుపులో కూడా యువకుల పాత్ర చాలా గొప్పగా ఉంది. ప్రతి ఒక్క యువకులు అంతా కూడా కలిసి రావడం జరిగిందని వారు చెప్పడం జరుగుతుంది. వారి కోసం కూడా ఇప్పటికీ ఒక క్రీడా మైదాన విషయంలో ఏర్పాటు చేయడం జరిగింది.
భవిష్యత్తులో కూడా ఒక మంచి గ్రంథాలయం కోసం కూడా భవిష్యత్తులో అందరి సహకారంతో కూడా ప్రయత్నం చేయడం జరుగుతుంది. భవిష్యత్తులో అవకాశం ఉంటే ఎమ్మెల్యే గారి సహకారంతో కూడా ఒక ఓపెన్ జిమ్ ను కూడా ప్రభుత్వం నుంచి సహకారం అందుతే తప్పకుండా కూడా ఏర్పాటు కోసం ప్రయత్నం చేయడం జరుగుతూ ఉందని వారు చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా గ్రామ అభివృద్ధి విషయంలో ఇప్పటికే ప్రధాన దేవాలయాలు కూడా ఒక నీటి సరఫరా కోసం అక్కడ బోర్వెల్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగిందని కూడా వారు చెప్పడం జరుగుతూ ఉంది. ఏది ఏమైనప్పుడు కూడా మీరు సర్పంచ్ కాకముందు అంటే ఈ గ్రామానికి కొంచెం బస్సు సౌకర్యం లేక గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు ముఖ్యంగా మహిళలు పెద్ద ఎత్తున ఇబ్బంది పడ్డారు. ఇక్కడ ఆ సమస్య ప్రధానంగా తెలుసుకొని దానికోసం తీవ్రంగా ప్రయత్నాలు చేసి ఆ వేములవాడ శాసనసభ్యులు ప్రభుత్వ ఈపు ఆది శ్రీనివాస్ గారు పూర్తి స్థాయిలో సహకరించడం జరిగిందని సంబంధిత అధికారులతో వారే స్వయంగా మాట్లాడి ఈ గ్రామానికి బస్సు వచ్చే విధంగా వారు కృషి చేశారని కూడా వారు చెప్పడం జరుగుతుంది. తప్పకుండా అందరి సహకారంతో కూడా గ్రామానికి బస్సు సౌకర్యం కూడా కల్పించడం జరిగింది. ఇది ఎప్పటికీ ఉండే విధంగా మేము ఖచ్చితంగా సహకరిస్తామని వారు చెప్పడం జరుగుతూ ఉంది. ఈ విషయంలో మహిళలు చాలా సంతృప్తిగా ఉన్నారని వారు పదే పదే చెప్పడం జరుగుతోంది. ముఖ్యంగా గ్రామంలో అభివృద్ధి చెందాలంటే గ్రామంలో ఐక్యతగా ఉండాలి. కులాలకు మతాలకు పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు సహకరించాలని కూడా వారు కోరడం జరుగుతూ ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా తప్పకుండా ఇక్కడ ఎలాంటి పైరవీలకు అవకాశం లేదు. తప్పకుండా పేదవారికి నిజమైన అర్హులకు మాత్రమే న్యాయం చేస్తామని వారు పదే పదే చెప్పడం జరుగుతూ ఉంది. ఇక్కడ ముఖ్యంగా ప్రతి ఒక్కరిని కలుపుకొని పోతాం. పార్టీలకు సర్పంచ్ అంటే పార్టీలతో సంబంధం లేదు. తప్పకుండా అభివృద్ధి విషయంలో ప్రతి ఒక్కరు మేము కలుపుకొని పోతామని వారు పదే పదే చెప్పడం జరుగుతూ ఉంది. గ్రామ ఉప సర్పంచ్ వార్డు సభ్యులు కూడా అభివృద్ధి విషయంలో ఇప్పటి వరకు చాలా సహకరించడం జరిగింది. భవిష్యత్తులో కూడా మరింత సహకరించాలని వారు కోరడం జరుగుతుంది. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ చాలా బలంగా ఉంది. గ్రామాలలో గ్రామీణ ప్రాంతాలలో ముఖ్యంగా ప్రజలంతా కూడా కేసీఆర్ రావాలి, బీఆర్ఎస్ పార్టీ కావాలని కూడా ప్రజలంతా కూడా కోరుకోవడం జరుగుతూ ఉందని మరి పదే పదే చెప్పడం జరుగుతుంది. కొరుట్ల నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఎన్నికలు ఎప్పుడు జరిగినా కూడా తప్పకుండా ఈసారి ఎమ్మెల్యే సంజయ్ కుమార్ భారీ మెజార్టీతో గెలవడం ఖాయమని వారు పదే పదే చెప్పడం జరుగుతూ ఉంది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నూతన కమిటీలు వేయబోతా ఉన్నారు కాబట్టి తప్పకుండా ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పార్టీ అధిష్టానం కూడా తప్పకుండా వీరి సేవలు గుర్తించి తప్పకుండా వారి అధిష్టాన నిర్ణయం మేరకు కట్టుబడి ఉంటారు. తప్పకుండా పార్టీ బలోపేతం కూడా అవకాశం ఇస్తే, పార్టీలో కూడా కీ రోల్ కూడా అవకాశం ఇస్తే తప్పకుండా తీసుకుంటాం. దాన్ని కూడా పూర్తి స్థాయిలో న్యాయం చేస్తాం. తప్పకుండా పార్టీ బలోపేతం కోసం కష్టపడి పనిచేస్తామని వారు చెప్పడం జరుగుతోంది. కొరుట్లలో ఎమ్మెల్యే ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కూడా సంజయ్ కుమార్ గెలుపు కోసం ఆహరిస్తున్న కష్టపడి వారిని గెలిపించుకుంటామని వారు పదే పదే చెప్పడం జరుగుతుంది. గత పాలకుల కంటే కొంత చదువుకునే వ్యక్తిగా ఒక యువకుడిగా ప్రజలకు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండి గ్రామంలో కొంత మార్పు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. తప్పకుండా మరింత మార్పు తీసుకొచ్చే ప్రయత్నం తప్పకుండా భవిష్యత్తులో చేస్తామని, భవిష్యత్ కాలంలో కూడా ఒక మంచి ఉన్నత విధంగా గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చెందిన గ్రామంగా దీన్ని తీర్చిదిద్దుతామని, దీనికి కొంచెం అధికారులు కానీ ప్రభుత్వ పెద్దలు కానీ ప్రతి ఒక్కరు సహకరించాలని వారు కోరడం జరుగుతుంది. సర్పంచులు అంటే కొంత వివక్షత కూడా ఎక్కడ చూపకూడదు. అధికారులు కానీ ప్రభుత్వ పెద్దలు కానీ కొంత ఆలోచించాల్సిన అవసరం ఉంది. సర్పంచ్ అంటే పార్టీలకు అతీతంగా జరుగుతున్నటువంటి ఎన్నిక కాబట్టి ఒక బీఆర్ఎస్ సర్పంచ్ అంటే కొంచెం వివక్ష ఉండకుండా తప్పకుండా అధికార పార్టీ సర్పంచ్ అంటే కొంచెం ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం కానీ ఇలాంటి తేడా లేకుండా ఇలాంటి విభేదాలు లేకుండా చూసుకోవాలని వారు చెప్పడం జరుగుతుంది. ఏది ఏమైనా కూడా ఏ సర్పంచ్ కూడా వ్యక్తిగతంగా కూడా ఎవరిని అడగరు. గ్రామం కోసం అభివృద్ధి కోసం మాత్రమే అడుగుతారు కాబట్టి తప్పకుండా ఆలోచించుకోవాలి. ప్రతి ఒక్కరు కలిసికట్టుగా ఉండి అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరు సహకరించాలని కూడా వారు పదే పదే కోరడం జరుగుతుంది. ఏది ఏమైనప్పుడు కూడా గ్రామాన్ని మరింత అభివృద్ధి చేసుకుందాం, ప్రతి ఒక్కరు కలిసికట్టుగా ఉండాలని వారు పదే పదే కోరడం జరుగుతూ ఉంది.